క్వశ్చన్ అనేది మనకి పార్ట్నర్షిప్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పి అండ్ క్యూ అనే వాళ్ళు మనీని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 4:7 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీని. అయితే పి టైం అనేది మనకి 21 months ఇచ్చాడు. క్యూ టైము మనకి ఇవ్వలేదు, క్యూ టైమే కొనుక్కోవాలి. కానీ వాటి ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చాడు 3:5. ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది మనకి? టైం ఇంటూ మనీలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి క్యూ అనేవాళ్ళు మనీని ఎలా ఇన్వెస్ట్ చేశారంటే 4:7 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ టైం ఎలా ఇచ్చారంటే పి అనేవాడు 21 months, క్యూ అనేవాడు తెలియదు, ఎక్స్ అనమాట. సో ప్రాఫిట్ రేషియోస్ మాత్రం మనకి ఇచ్చాడు 3:5 అనమాట. మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది? మనీ ఇంటూ టైం అనమాట. ఇది నార్మల్ బేసిక్ ఫార్ములా, ఓకేనా? సో ఇప్పుడు వీటి రేషియోస్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, పి అంటే 4:21, క్యూ అంటే 7x 7x. వీటి ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 3/5 అనమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4:21 84, అంటే మళ్ళీ 5:84 420 ఈక్వల్ టు 3:7x 21x అనమాట. సో x ఈక్వల్ టు 21 1s 21 2s 20 అనమాట. x ఈక్వల్ టు 20, అంటే 20 months అనేది క్యూ ఇన్వెస్ట్ చేసింది.